ఆయనమే పెళ్లి గోరెలము రండి ఉత్సాహించి పాడుదము. రక్షణ దుర్గము మన ప్రభువే, ఆ ప్రభు సన్నిధి మోకరించి ఆయన ముందర మోకుదము. ఆయన మాటలు గైకొనినా అయినవి మనకెంతో మేలగును. రండి ఉత్సాహించి పాడుదము. రక్షణ దుర్గము మన ప్రభువే, తండ్రి కుమార శుద్ధాత్మకును దగు స్తుతి మహిమలు కలుగుగాక. ఆదిని ఇప్పుడు ఎల్లప్పుడూ అయినట్టు యుగములు అవును ఆమేన్. రండి ఉత్సాహించి ఆడుదము. రక్షణ దుర్గము మన ప్రభువే. ఆ రీతిగానే నిలిచి ఎడల పరిశుద్ధ ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన ఉత్తర ప్రత్యుత్తర భాగము 73వ కీర్తన. 73వ కీర్తన మొదటి వచనాన్ని నేను చదువుతాను, రెండవ వచనాన్ని మీరు చదవండి. మార్చి ప్రతి వచనాన్ని చదువుకున్న తర్వాత 17వ వచనం అందరం కలిసి చదువుకుందాం. 73వ కీర్తన 1వ వచనం నుండి 17వ వచనం వరకు ఉత్తర ప్రత్యుత్తర భాగపు కీర్తనగా ఏర్పాటు చేయబడిన కీర్తన. పిల్లలు పెద్దలు అందరూ కూడా మీ పరిశుద్ధ గ్రంథములు తెరచి చదవవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాం. ఇశ్రాయేలు ఎడల శుద్ధ హృదయుల ఎడల నిశ్చయముగా దేవుడు దయాళుడై ఉన్నాడు. భక్తిహీనుల క్షేమము నాకు అంటబడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మత్సరపడితిని. ఇతరులకు కలుగు ఇబ్బందులు వారికి కలుగవు, ఇతరులకు పుట్టినట్లు వారికి తెగులు పుట్టదు. క్రొవ్వు చేత వారి కన్నులు మెరకలయ్యున్నవి, వారి హృదయ ఆలోచనలు బయటికి కానవచ్చుచున్నవి. ఆకాశము తట్టు వారు ముఖము ఎత్తుదురు, వారి నాలుక భూసంచారము చేయును. దేవుడు ఎట్లు తెలుసుకొనును, మహోన్నతునికి తెలివి అన్నదా అని వారు అనుకుందురు. నా హృదయమును నేను శుద్ధి చేసుకొని ఉండుట వ్యర్థమే, నా చేతులు కడుక్కొని నిర్మలుడనై ఉండుట వ్యర్థమే. ఈలాగు ముచ్చటింతునని నేను అనుకొని ఎడల నేను నీ కుమారుల వంశమును మోసపుచ్చిన వాడనగుదును. 17వ వచనం అందరం కలిసి చదువుకుందాం. నేను దేవుని పరిశుద్ధ స్థలములోనికి పోయి వారి అంతమును గూర్చి ధ్యానించు వరకు ఆ సంగతి నాకు ఆయాసకరముగా ఉండెను. దేవుడి కొద్ది మాటలు మన వెనుకల్లో దీవించునుగాక. ఈ సమయంలో మన పరిశుద్ధ గ్రంథములను మన స్థానంలో ఉంచి గతించిన 7వ మాసమంతా దేవాది దేవుడు నీకు నాకు మనందరికీ చేసిన మేళ్లన్నిటినీ ఒకసారి మనసుకు తెచ్చుకొని ఆయన కృప, ఆయన ప్రేమ, ఆయన దయ, ఆయన మన ఎడల ఏ రీతిగా ఉన్నతమైనటువంటి తన కృపా మహిమను చూపించి ఉన్నాడో ఆ రీతిగా ప్రభు యొక్క ఘనమైన నామాన్ని స్తుతిద్దాం. ఆయన మేలు చేయువాడు, సహాయము చేయువాడునై, బలపరచువాడునై, స్థిరపరచువాడునై, కృపలతో నింపువాడనై ఉన్నాడు గనుక ఆ దేవాతి దేవుణ్ణి ఆరాధిద్దాం. ప్రవ్వా, నా బలమును బట్టి, నా శక్తిని బట్టి, నాకున్న జ్ఞానాన్ని బట్టి నేను ఈ 8వ మాసంలోకి అడుగు పెట్టలేదు, కానీ 7వ మాసం వరకు ముగింపు చేయలేదు, కానీ కేవలము నిన్ను బట్టి,
మీ బలమైన నామాన్ని బట్టి, మీరు మీ నామాన్ని బట్టి మాకు అనుగ్రహించినటువంటి ఆశీర్వాదాలు, దీవెనలు, కాపుదల, రక్షణ ఇవన్నీ కూడా నా తండ్రి మా జీవితాలలో మమ్మలను ఆయుష్ పెంచి మరొక నూతన మాసాన్ని 2024లో 8వ మాసంలోకి అడుగుపెట్టే సహాయము మీరు మీ నామము చేసి ఉన్నారు కనుక నేను దేవుని వలన బ్రతికి ఉన్నాను, దేవుని వలన పోషించబడి ఉన్నాను, దేవుని వలన ప్రేమించబడి ఉన్నాను. కనుకనే నేను ఈ సమయమందు ఈ రీతిగా ఇక్కడ ఉన్నానని నమ్మిన వారు ప్రతి ఒక్కరూ నోరు తెరచి నీకు, నీ జీవితానికి, నీ కుటుంబానికి ఆ ప్రభువు ఏ మేలు చేశాడో ఆ మేలులన్నిటినీ కూడా జ్ఞాపకం చేసుకొని నోరు తెరచి హృదయపూర్తిగా ప్రభువుని స్తుతించు. యేసయ్యా, అయ్యా, నా ప్రయాణంలో నీవు తోడుగా ఉండకపోతే నేను తిరిగి వచ్చేవాడను కాదు, నా పనుల్లో నీవు తోడుండకపోతే నేను జీవించేవాడను కాను, నా జీవితంలో నీవు నా చేయి పట్టకపోతే నేను నడిచేవాడను కాదు, నా జీవితంలో నీవు నా తండ్రి అయ్యా ఆహారం ఇవ్వకపోతే నా తండ్రి మేము జీవించేవారము కాదు, మా జీవితాలలో మీరు మా ఆయుష్ దినాలు పెంచకపోతే ఈ ఆగస్టు మాసము చూసేవారం కాదు. మేము విశ్వాస్యతలో ఉన్నా లేకపోయినా, ప్రార్థించినా ప్రార్థించకపోయినా తన యొక్క సన్నిధిలో, తన యొక్క ప్రేమలో, తన యొక్క కృపలో మనందరినీ కూడా మరి భద్రపరిచి నడిపించిన దేవాతి దేవుడు గనుక 8వ మాసం దాదాపుగా 2024లో చివరి అంకములోకి ప్రభు మనల్ని తీసుకొని వచ్చి ఉన్నాడు గనుక ఆ దేవుణ్ణి స్తుతించు. నీ ఎడల, నీ బిడ్డల ఎడల, నీ కుటుంబం ఎడల, నీ అనుదిన జీవితంలో, నీ భక్తి జీవితంలో, నీ యొక్క సమస్త విషయాల్లో దేవుడు నీకు, నీ ఎడల, నీ కుటుంబానికి చూపిన ప్రేమను, దయను, వాత్సల్యతను జ్ఞాపకం చేసుకో. ప్రభువా నీకు స్తోత్రాలు, మహోన్నతుడా నీకు వందనాలు, దయామయుడా నీకు స్తోత్రాలని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా నీవు ఆయన చేసిన మేలులను, ఆయన కార్యములను వివరించుటకు నీ నోరు తెరచి ప్రభువుని స్తుతించు. ప్రభు నామాన్ని మహిమపరచు, ప్రభు యొక్క ఘనమైన నామాన్ని మహిమపరచు. హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం, 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 హల్లెలూయా. గనుడానికి స్తోత్రాలు, సర్వోన్నతుడానికి స్తోత్రాలు. బలమైన మీ నామాన్ని, యథార్థమైన మీ నామాన్ని మాకు ఇచ్చిన దేవా నీకు స్తోత్రాలు. బలపరచిన దేవా, స్థిరపరచిన దేవా, కృపనిచ్చిన దేవా, దూతల చేత కొనియాడబడుచు రేయింబవళ్ళు నా తండ్రి, రేయి పగలు నా తండ్రి ప్రభువా స్తుతించబడుతున్నటువంటి, స్తుతి నొందదగిన యేసయ్య, స్తుతికి కారణభూతుడమైన తండ్రి నీకే మహిమని చెప్పి ప్రభు నామని మహింపర్దాం. హల్లెలూయా, స్తోత్రం, 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 స్తోత్రం ప్రభువా. హల్లెలూయా, స్తోత్రం, 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 స్తోత్రం ప్రభువా. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. అందరం కలిసి యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా చప్పట్లు కొడుతూ ప్రభు నామని మహిమపడదాం. మన శత్రువులు మనల్ని చుట్టిన, నరకపు పాశములు అరికట్టిన, వరద వలె భక్తిహీనులు మన మీద పొర్లిన, వదలక మనల్ని ఎడబాయిని కృపతో ప్రేమించిన గొప్ప దేవుడు గనుక చప్పట్లు కొడుతూ, గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామని మహిమపరచుకుందాం. యేసయ్యా నీకు స్తోత్రాలయ్యా. అనేక మార్లు శత్రువు సాతాను నా తండ్రి ఎన్నోసార్లు కృంగదీయాలని, పడవేయాలని, తీసివేయాలని చూస్తున్నప్పటికీ ప్రభువా నీ మహాకృపను బట్టి, నీ బలాన్ని బట్టి, నీ మార్గాన్ని బట్టి మమ్మల్ని నడిపిస్తున్న విధాన్ని బట్టి స్తోత్రమయ్యా అని చెప్పి ప్రభు నామాన్ని మహిమపరచుకుందాం. హల్లెలూయా, స్తోత్రం. నా
శత్రువులు నన్ను చూటినను నరకపు పాశము అరికాటినను. నా శత్రువులు నన్ను చూటినను నరకపు పాశము అరికాటినను. వరదవలే భక్తిహీనులు పోర్లిన, వరదవలే భక్తిహీనులు పోర్లిన, వదలకనను ఎడబాయని దేవా, వదలకనను ఎడబాయని దేవా. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా అనేక మార్లు మరణ పుట్టులలో, మరణ భయంకరమైనటువంటి వేదనతో వ్యాధులతో బాధపడుతున్న సమయంలో నిన్ను స్వస్థపరిచి లేవనెత్తిన బలమైన ఉన్నత రక్షణ దుర్గము తన ఆలయంలో మొరలు విని ఆలకించి నీకు సహాయం చేసిన దేవుడు. మరణ పుటూరులలో మరువక మొరలిన ఉన్నత దుర్గమై రక్షణ శృంగమై, మరణ పుటూరులలో మరువక మొరలిన ఉన్నత దుర్గమై రక్షణ శృంగమై, తన ఆలయములో నా మొర వినెను, తన ఆలయములో నా మొర వినెను. ఆదరెను ధరణి భయకంపముచే, ఆదరెను ధరణి భయకంపముచే. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా చప్పట్లు కొట్టి ప్రభునామాన్ని గట్టిగా. ఎవరు మౌనంగా ఉండదు. ఆ దేవాతి దేవుడు నీ శత్రువు నుంచి విడిపించాడు, మరణం నుంచి విడిపించాడు, అలాగే నీ దీపాన్ని వెలిగించువాడై అన్నాడు కనుక ఎవరు నిర్లక్ష్యంగా ఉండదు. ప్రభునామాన్ని వైపరుచుకుందాం. హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం. నా దీపమును వెలిగించువాడు నా చీకటిని వెలుగుగా చేయును. నా దీపమును వెలిగించువాడు నా చీకటిని వెలుగుగా చేయును. జలరాశుల నుండి బలమైన చేతి, జలరాశుల నుండి బలమైన చేతితో వెలుపల చేర్చిన బలమైన దేవుడు, వెలుపల చేర్చిన బలమైన దేవుడు. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా మన కాళ్ళను లేడి కాళ్ళగా చేసి ఎత్తైన స్థలములో శక్తితో నిలిపి రక్షణ కేడము మనకు అందించి అక్షయముగా తన పక్షము చేర్చుకున్న గొప్ప దేవుడు గనుక ఆ ఘనమైన దేవుని స్తుతిద్దాం, ఆరాధిద్దాం, చప్పట్లు కొడుతూ ప్రభునామమును మహిమపరుచుకుందాం. దేవానికి స్తోత్రాలయ్యా. యేసయ్య నీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తున్నాం ప్రభువా. రక్షకుడా, కృపామయుడా, సర్వోన్నతుడా స్తోత్రం. చప్పట్లు కొడదాం గట్టిగా. ఆమేన్. అందరం కలిసి పాడదాం. నా కాళ్ళను లేడి కాళ్ళగా చేసి ఎత్తైన స్థలములో శక్తితో నిలిపి, నా కాళ్ళను లేడి కాళ్ళగా చేసి ఎత్తైన స్థలములో శక్తితో నిలిపి, రక్షణ కేడము నాకందించి, రక్షణ కేడము నాకందించి, అక్షయముగా తన పక్షము చేర్చిన, అక్షయముగా తన పక్షము చేర్చిన. యెహోవా నా బలమా, యథార్థ
యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా. ప్రభువానికి స్తోత్రాలు. శత్రువుల చేతిలో నుండి, మరణపు ఊరుల్లో నుండి తప్పించి విడిపించి విమోచనిచ్చి కృపనిచ్చి ప్రేమనిచ్చి అందరినీ కూడా నైనా అక్షయముగా నీ పక్షముగా చేసుకున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తూ మహిమ చెల్లిస్తూ, నా ప్రభువా నీవే బలము, నీ మార్గమే మాకు పరిపూర్ణ మార్గాన్ని చూపిస్తూ పరిపూర్ణతలోకి నడిపిస్తూ ఉన్న నీకే మహిమని చెప్పి చప్పట్లు కొట్టి ప్రభునామని మహిమపరచం. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం ప్రభువా, నీకే యేసయ్య, నీకే స్తోత్రం ప్రభువా. బలహీనులము శక్తిహీనులమై కృంగిపోయి వేదన పడుచు బాధల్లో శ్రమల్లో ఉన్నప్పుడు నా తండ్రి మమ్మలను బలపరచి మా కాళ్లను లేడి కాళ్ల వలె చేసి ఎత్తైన స్థలములో నిలబెట్టిన గొప్ప దేవా, నీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ చిన్న స్తుతి ఆరాధన మీకే సమర్పిస్తున్నాము యేసయ్యా. ఆమేన్. అందరికీ వందనాలండి. కూర్చుందాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కొద్ది నిమిషాల పాటు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాము. ఈ సమయమందు ధ్యానము కొరకు ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగము 136వ కీర్తన 4వ వచనాన్ని చదువుకుందాం. 136వ కీర్తన 4వ వచనాన్ని చదువుకుందాము. 136వ కీర్తన 4వ వచనాన్ని చదువుకుందాము. ఈ వాక్య భాగాన్ని చదువుటకు గాను మన మధ్యలో ఉన్నటువంటి బాపనయ్య గారు ముందుకొచ్చి చదివి వినిపిస్తారు. బాపనయ్య గారు వచ్చి వాక్య భాగాన్ని చదివి వినిపిస్తారు. కీర్తన 136వ కీర్తన 4వ వచనం. 136వ కీర్తన 4వ వచనం. తన జ్ఞానం చేత ఆయన ఆకాశమును కలుగజేశాను, ఆయన కృప నిరంతరముండును. ఆయన భూమిని నీళ్ల మీద పరిచినవాడు, ఆయన కృప నిరంతరముండును. చాలండి. దేవుని నామానికి మహిమ కలుగును. ఆస్వాదించి పరుపు చేయను కాక. ఆమేన్. వాక్య భాగం చదివిన తండ్రి గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ సమయమందు రెండవ భాగము 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 8 నుండి 15 వచనాలు గల భాగాన్ని చదువుకుందాం. 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 8 నుండి 15 వచనాలు గల భాగాన్ని చదువుకుందాము. ఈ సమయమందు వాక్య భాగాన్ని అత్తోట స్వర్ణ గారు ముందుకొచ్చి చదివి వినిపిస్తారు. 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 8 నుంచి 15 వరకు. ఒక దినమందు ఎలీషా షూనేము పట్టణమునకు పోగా అచ్చట గనురాలైన ఒక స్త్రీ భోజనమునకు రమ్మని అతని బలవంతం చేశాను గనుక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడల్లా ఆమె ఇంట భోజనం చేయుచూ వచ్చెను. కాగా ఆమె తన పెనిమిటిని చూచి మన యొద్దకు వచ్చుచూ పోవచ్చున్నవాడు భక్తిగల దైవజనుడని నేను ఎరుగుదును. కావున మనము అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట, దీపస్తంభమును ఉంచుదుము. అతడు మన యొద్దకు వచ్చినప్పుడల్లా అందులో బస చేయుచూ వచ్చునని చెప్పాను. ఆ తర్వాత అతడు అక్కడికి ఒకానొక దినమున వచ్చి ఆ గదిలో చొచ్చి అక్కడ పరుండెను. పిమ్మట అతడు తన దాసుడైన గెహజీని పిలిచి, ఈ షునేమీరాల్ని పిలువమనగా వాడు ఆమెను పిలిచెను. ఆమె వచ్చి అతని ముందర నిలవబడినప్పుడు అతడు, నీవు ఇంత శ్రద్ధాభక్తులు మా యందు కనపరిచితివి, నీకు నేనేమి చేయలేను? రాజుతోనైనను సైన్యాధిపతితోనైనను నిన్ను గూర్చి నేను మాట్లాడవలనని కోరుచున్నావా అని అడుగుమని గెహజీకి ఆజ్ఞ ఇవ్వగా వాడు ఆ ప్రకారం ఆమెతో అనను. అందుకు ఆమె, నేను నా స్వజనులలో కాపురం ఉన్నానను. ఎలీషా ఆమె, నేనేమి చేయకోరుచున్నదని వాడిని అడుగగా గెహజీ, ఆమెకు కుమారుడు లేడు మరియు ఆమె పెనిమిటి ముసలివాడని అతనితో చెప్పాను. అందుకతడు ఆమెను పిలువమనగా వాడు ఆమెను పిలిచెను.
ఆమె వచ్చి ద్వారం ముందు నిలవగా ఎలీషా, మరుసటి ఏట ఈ ఋతువును నీ కౌగిట కుమారునుందునని ఆమెతో అనెను. ఆమె ఆ మాట విని, దైవజనుడవైన నా ఏలినవాడా, అలాగూ పలుకవద్దు, నీ దాసురాలునైన నాతో అబద్ధమాడవద్దనను. పిమ్మట ఆ స్త్రీ గర్భవతి అయి మరుసటి ఏట ఎలీషా తనతో చెప్పిన కాలంన కుమారుని కనెను. ఆ బిడ్డ ఎదిగిన తర్వాత ఒకనాడు కోత కోయవారి వద్దనున్న తన తండ్రి దగ్గరికి పోయి అక్కడ ఉండగా వాడు, నా తల పోయని, నా తట పోయని అని తన తండ్రితో చెప్పాను. దేవుడు తన వాక్యం దించుగా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వాక్య భాగం చదివిన తల్లి గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ సమయమందు మరి 3వ భాగముగా మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనాన్ని గోనా సుందరి గారు వచ్చి చదివి వినిపిస్తారు. గోనా సుందరి గారు వచ్చి చదివి వినిపిస్తారు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనాన్ని 33వ వచనాన్ని 6వ అధ్యాయము 33వ వచనం. కాబట్టి మీరు ఆయన రాజ్యమందు నీతిని మొదట వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. దేవుడి వాక్యం దీవించును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అలాగే చివరి భాగముగా కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు గల భాగాన్ని చదువుకుందాం. ఈ వాక్య భాగాన్ని మన మధ్యలో ఉన్న విజయవర్ధన్ గారు వచ్చి చదివి వినిపిస్తారు. పొన్నేకంటి విజయవర్ధన్ గారు వచ్చి చదివి వినిపించవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం నుండి 3వ వచనం వరకు. పరిశుద్ధ గ్రంథం నుండి కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1 నుంచి 3 దాకా చదువుకుందామండి. 3వ అధ్యాయము 1 నుంచి 3వ అధ్యాయము 1 నుంచి చదువుకున్నామండి. మీరు క్రీస్తుతో కూడా లేకపోయిన వారైతే పైనున్న వాటినే వెతుకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనుకోడి. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. ఈ వాక్యం ఇచ్చిన సంకాపరికైనా నాకు వందనాలండి. థ్యాంక్ యూ అన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వాక్య భాగం చదివిన విజయవర్ధన్ గారికి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటూ ఈ సమయమందు చిన్న ప్రార్థన చేసుకుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాము. వాక్య ధ్యానం చేసుకుందాం. సమయమందు దేవుని యొక్క బిడ్డలారా, కూడి వచ్చిన బిడ్డలందరికీ యేసు నామములో వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. దేవుని యొక్క బిడ్డలారా, మరి గతించినటువంటి కాలంలో మనం యేసయ్య కొరకు ఎలా జీవించాలి అనేటువంటి అంశం మీద ధ్యానిస్తూ ఉన్నాం. అయితే ఈ దినము మొదటి ఆదివారము గనుక మొదటి మాసం 8వ మాసము నూతన మాసంలో నూతన ఆదివారాన్ని ప్రభు మనకి ఇచ్చి ఉన్నాడు గనక ఈ సమయమందు సంఘము కొరకు దేవుడు మనకిస్తున్న వాగ్దానము, ఆయనొక్కడే మహా ఆశ్చర్య కార్యములు చేయువాడు, ఆయన కృప నిరంతరము ఉండును అనేటువంటి మాటను ప్రార్థన చేసి ప్రభువుని అడిగినప్పుడు ఈ నెల వాగ్దానంగా దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. కాబట్టి ఆ వాగ్దానాన్ని ఎత్తిపట్టి మరి దేవుని యొక్క వాక్యాన్ని దేవుడు మా హృదయంలో ఉంచినటువంటి ప్రేరణ బట్టి మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాడు. కాబట్టి సమయమందు సహజంగా ఇప్పుడు ప్రతి చోట జరుగుతున్నటువంటి పరిస్థితి ఏంటంటే, ఆశ్చర్య కార్యాలు ఎలా జరుగుతాయి, అద్భుత కార్యాలు ఎలా జరుగుతాయి అనేటువంటి విషయానికి ఆన్సర్ మొదటిగా ఏంటంటే, కీర్తనాకారుడు సెలవిచ్చిన రీతిగా ఆయనొక్కడే మహా ఆశ్చర్య కార్యములు చేయవాడు. అంటే అక్కడ మనము కింద వచనాల్లో కూడా చూస్తే ఒక మాట సెలవిస్తున్నాడు, జ్ఞానము చేత చదవాలి గట్టిగా, జ్ఞానము చేత ఆయన ఆకాశములను కలుగజేశాను. కాబట్టి దేవుని వలన సమస్త సృష్టి, దేవుని జ్ఞానము చేత ఆకాశములు అన్నీ కూడా చేయబడ్డాయి అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి అక్కడి నుంచి మీరు కిందకి చదువుకుంటా వస్తే సృష్టిలో యావత్తు ఎలా చేయబడ్డాయో దావీదు భక్తుడు కీర్తన రూపంలో దేవుణ్ణి కొనియాడుచు, ప్రభువా ఈ సృష్టి యావత్తంతా కూడా నీ యొక్క ఆశ్చర్య కార్యమే, నీవు సృష్టించినటువంటి ఈ సృష్టి యావత్తు కూడా సమస్తము మా కనులకు ఎలా ఉన్నాయి, ఆశ్చర్యకరంగానే ఉన్నాయి. కాబట్టి ఎవరు ఆశ్చర్య కార్యాలు చేస్తారు అలాగే అనేటువంటి దానికి సమాధానం ఆయనే, ఆ దేవాతి దేవుడే
ఆశ్చర్య కార్యాలు చేయువాడు. ఎందుకంటే మాటతో ఏ సహాయం లేకుండా, ఏ పదార్థం లేకుండా కలుగును గాక అనగానే సమస్తము కూడా కలిగాయి. అవునా? ఒక మానవుణ్ణి తప్ప ప్రతిదాన్ని ఏమన్నాడు ఆయన? వెలుగు కలుగును గాక అన్నాడు, వెలుగు కలిగింది. ఆకాశములు నక్షత్రములు కలుగును గాక అన్నాడు, చెట్లు వృక్షములు కలుగును గాక అన్నాడు, అలాగే నీరు యావత్తు జీవచరాలు కలుగును గాక అన్నాడు, కలిగాయి. సో ఇదంతా చూస్తే ఇది ఎవరి ఆశ్చర్య కార్యము? దేవుని యొక్క ఆశ్చర్య కార్యము. కాబట్టి సృష్టి యావత్తుని, ఇంకా దావీదు భక్తుడు ఏమంటాడంటే, నీవు నన్ను కలుగు చేసిన విధమును చూడగా నాకు భయమును వణుకును పుట్టుచున్నవి అంటాడు. అంటే ఆయన ఆశ్చర్య కార్యాలు చేయువాడు మాత్రమే కాదు, ఆయన ఆశ్చర్య కార్యాలు ఎలా ఉంటాయంటే మన చెవికి వినబడవు, కంటికి కనబడవు, అవి హృదయానికి గోచరము అవు. కాబట్టి సమయమందు దేవుని యొక్క బిడ్డలారా మనం అందరం కూడా ఒక విషయాన్ని మనము రూఢీపరుచుకోవాలి. ఆశ్చర్య కార్యాలు చేసేది ఎవరు? దేవుడే. కాబట్టి ఈ విషయాన్ని తన ఆత్మీయ జీవితంలో, తన ధ్యాన జీవితంలో గ్రహించినటువంటి దావీదు భక్తుడు ఆయన చెప్పుచున్న మాట ఏంటంటే, ఆయనొక్కడే మహా ఆశ్చర్య కార్యములు చేయువాడు. కాబట్టి మీ హృదయంలో ఎప్పుడూ కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏంటంటే దేవుడే ఆశ్చర్య కార్యాలు చేయువాడు తప్ప మరి ఎవ్వరూ కూడా చెయ్యలేరు అనేటువంటి విషయాన్ని ప్రతి విశ్వాసి తన మదిలో గుర్తుపెట్టుకోవాలి. దేవుడికి ఎలా సాధ్యం, దేవుడు ఎలా చేస్తాడు అనేటువంటి ప్రశ్నలు నమ్మని వారు, కొన్నిసార్లు నమ్మిన వారు కూడా చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ ఆలోచన యావత్తుకు దేవుడు చెప్పేటువంటి సమాధానం ఏంటంటే, దావీదు రూపంలో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఆయనొక్కడే మహా ఆశ్చర్య కార్యములు చేయువాడు. అయితే దేవుని యొక్క బిడ్డలారా ఈ సమయమందు ఆ ఆశ్చర్య కార్యాలు చేయటానికి ఎలా దేవుడు చేస్తాడు అనేటువంటి విషయాలు మనం చూస్తే, చాలాసార్లు కూడా దేవుని యొక్క బిడ్డలారా దేవుని దగ్గరకు వెళ్ళాలి, దేవునితో ఉండాలి, ఇవన్నీ చాలా రకరకాలైనటువంటి విషయాలు ఈ రోజుల్లో సమాజాల్లో వింటూ ఉన్నాం. దేవుడు కార్యం చేయాలంటే పలానా చర్చికి వెళ్ళాలి, దేవుడు కార్యం చేయాలి అంటే పలానా కర్చీఫ్ కొనాలి, దేవుడు కార్యం చేయాలి అంటే పలానా ఆయిల్ కొనాలి, దేవుడు ఆశ్చర్య కార్యం జరిగించాలి అంటే 7 వారాలు వెళ్ళాలి. అవునా? దేవుడు ఆశ్చర్య కార్యం చేయాలి అంటే అవునా మన చర్చి సరిపోదు. అవునా? అలాగే దేవుడు ఆశ్చర్య కార్యం చేయాలి అంటే ఈ పాస్టర్ గారు సరిపోరు. లేకపోతే దేవుడు ఆశ్చర్య కార్యం జరిగించాలి అంటే అవునా కొన్ని కోట్లతో నిర్మించిన చర్చి అయితేనే దేవుడు చేస్తాడు అనేటువంటి రకరకాలైనటువంటి అపోహల్లో మనం జీవిస్తూ ఉన్నాం. కాబట్టి సమయమందు దేవుని యొక్క బిడ్డలారా, మొదటిగా దేవుడొక్కడే ఆశ్చర్య కార్యాలు చేయువాడు. రెండవది దేవుని యొక్క బిడ్డలారా, ఆయన ఆశ్చర్య కార్యాలు ఎలా చేస్తాడు అనేటువంటి విషయాన్ని మనం ఆలోచిస్తే గనక, గనురాలైనటువంటి షూనేమీరాలు యొక్క జీవితంలో మరి జరిగినటువంటి సంఘటనలు మనం చూస్తే గనక, దేవుని యొక్క బిడ్డలారా దేవుడు ఆశ్చర్య కార్యాలు ఎలా చేస్తాడు అనేటువంటి కొన్ని ఆత్మ సంబంధమైనటువంటి విషయాలు దేవుడు మనకు తెలియజేయాలని ఆశపడుతూ ఉన్నాడు. కాబట్టి ఆ పద్ధతులు ఆమె చేసిన విధానం ప్రకారం చేయగలిగితే నీ జీవితంలో నువ్వెక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. నీవు కోరుకున్న మహా ఆశ్చర్య కార్యం చేయగలిగిన దేవుడే నీ జీవితంలో చేస్తాడు. సౌండ్ రాలేదు, గట్టిగా చెప్దాం, గట్టిగా. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం.